అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అక్కడ పేతురు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 40వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. అంటే ఈ లోకము మూర్ఖతరము. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అంటే మూర్ఖుల నుండి వేరైన వాళ్ళే క్రైస్తవులు. లోకస్తులైతే మూర్ఖంగా మాట్లాడతారు, మూర్ఖంగా ఆలోచిస్తారు. అసలు మూర్ఖత అంటే అర్థం ఏంటి? లాజిక్ లేకపోవడం, లాజిక్ను సరైన విధంగా ఉపయోగించకపోవడం, యథార్థంగా మాట్లాడకపోవడం. అది యథార్థత కాదని తెలిసినా సరే అలాగే మాట్లాడడం. ఇది వాస్తవం కాదు, నాకు నష్టమే, అందరికీ నష్టమే, దేవుని ముందు రేపు నన్ను దేవుడు ఖండించి దండించే అవకాశం ఉందని చెప్పినా అలాగే చేయడు. ఇదంతా మూర్ఖత్వం. తనకు తానే హాని చేసుకోవడం, అందరికీ హాని చేయడం. ఇది మంచిది కాదు కదా. నాకు తెలుసు, అయినా సరే నాకు ఇలా చేయాలనిపిస్తోంది. ఇది నా స్వయం నిర్ణయము, నాకు స్వేచ్ఛ ఉంది, ఇలా చేయడం నాకు సంతోషం. అవతలోడికి హాని అవుతుందో ఏమవుతుందో అది తర్వాత చూసుకుందాం అనే ఒక మూర్ఖమైన మనస్తత్వం. మూర్ఖులు అంటే ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు లోకంలో ఉంటారు. ఇంకా లోకం మూర్ఖమైందనేది మనం ఇప్పుడు వ్యాఖ్యానించుకోనక్కర్లేదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది. ఆ మూర్ఖతరం నుండి మనం బయటకు వచ్చేసాం. ఎందుకు మూర్ఖులు అంటే వెయ్యిన్నొక్క కారణాలు చెప్పచ్చు, 1000 కారణాలు చెప్పచ్చు. సిగరెట్టు హానికరము అని తయారు చేసేవాడే రాస్తాడు, అయినా సరే అమ్ముతాడు. ఇది హానికరం బాబు, నువ్వు కొనుక్కోకు, తాగకు, ఇది సిగరెట్ తాగితే పొగ పీలిస్తే నీకు క్యాన్సర్ వస్తుందని వాడు రాసి మరి అమ్మడం ఎందుకు? దాన్ని చూసి వీడు కొంటాడు. హానికరం అని తెలిసి కొనడం ఏంటి? మూర్ఖత్వం కదా. మరి ప్రభుత్వం ఎందుకు నిషేధించదు? ఈ దురలవాట్లతో రోగాల పాలైన వాళ్ళ కొరకు ప్రభుత్వం మళ్ళీ ఉచితంగా ఆరోగ్య బీమా పథకం. వాడు సిగరెట్లు, గుట్కాలు, బీడీలు అమ్మకపోతే ఈ రోగాలే రావు కదా. అప్పుడు ఆరోగ్య బీమా పథకం అక్కర్లేదు కదా. ఇదంతా మూర్ఖ ప్రపంచం ఇలాగ ఉంటుంది. ఇంకో కోణం ఏంటంటే, ఇంత భయంకరమైనటువంటి వ్యాధులు ప్రజలకు తెచ్చిపెట్టేటటువంటి పదార్థాలు, సారా కావచ్చు, మరి మద్యపానము, మత్తు పదార్థాలు, సిగరెట్లు, బీడీలు, గుట్కాలు అమ్మే వాళ్ళను కొట్టరు ఎవరు కూడా. దానివల్ల సమాజం పాడైపోతుంది, లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా వాడిని ఎవరు కొట్టరు. కానీ ఒక సువార్త కరపత్రం పంచిపెడితే కొడతారు. బలవంతం మతం మార్పిడులు అని కొడతారు. సువార్త ఇచ్చి వెళ్ళిపోవడం బలవంతం ఎలాగవుతుంది? సువార్త ఇచ్చి వెళ్తున్నాము, ఇష్టమైతే చదువుకుంటాడు సువార్త కరపత్రము, లేకపోతే దాని చెత్త బుట్టలు పాడేస్తారు, చెత్త బుట్ట దాఖలు చేశారు, చించేసి నలిపేసి చెత్త బుట్టల్లో పడేస్తాడు. బలవంతమేముంది? సువార్త కరపత్రం ఇచ్చేసి చదువుకో బాబు, నచ్చితే నమ్ము, లేకపోతే వదిలేసే అని చెప్పి పోవడం బలవంతపు మతం మార్పిడి అవుతుందా? లేకపోతే వీళ్ళు మనోళ్ళని స్తంభాలకు, గుంజలకు కట్టేసి కొట్టి బలవంతంగా బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనండి అనండి అని అనిపించడం, అది బలవంతం మతం మార్పిడి అవుతుందా? మూర్ఖులు అన్నమాట. లాజిక్ ఉండదు. లోకం అలాగే ఉంటుంది. వాళ్ళతో మనం వాదించి కన్విన్స్ చేసి
ఇది తప్పు కదా తమ్ముడు, ఇలా చేయకూడదు కదా అని అంటే వాడు అసలు మూర్ఖుడు, వాడికి అర్థం కాదు, అర్థం చేసుకోడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు అంతే. ఇది మూర్ఖలోకం. వ్యభిచార కొంపలను నడిపించే వాళ్ళను, అలాంటి పాపకార్యాలను ప్రోత్సహించే వాళ్ళను కొట్టరు, ఇంకా చెడ్డ పనులు చేసే వాళ్ళను కొట్టరు. సువార్త కరపత్రాలు పంపిణీ చేస్తుంటే కొడతారు, బైబిళ్ళు పంపిణీ చేస్తుంటే డాక్టర్ ఆంజనేయ స్వామి గారిని కొట్టారు పాప తల్లి. నా 3-4 ఏళ్ళు ఆయన ఇంకా అలాగే ఉన్నారు, నార్మల్ అవ్వాలి. ప్రియులారా, ప్రజలు మూర్ఖులు. ఎందుకు ద్వేషిస్తున్నారు? ఒకరిని అడిగాను, బైబిళ్ళు పంచిపెడితే డాక్టర్ ఆంజనేయ స్వామి గారిని కొట్టేది ఏంటండి? అది సరైన స్పందన కాదు కదా. ఆయన ఎవరినైనా బలవంతం చేశాడా? తీసుకో బైబిల్ చదువు, లేకపోతే నేను కొడతాను అని అన్నాడా? సైలెంట్గా పట్టుకొని నిలబడ్డాడు. ఇష్టమైన వాడు తీసుకుంటున్నారు, అక్కర్లేదు అనుకున్నవాడు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. మీరెందుకు ఆయన్ని కొట్టారు? ఇలా పంచితే మరి దేశం అంతా కన్వర్ట్ అయిపోతారు కదండి అంటున్నారు. ఎందుకు అవుతారండి? మరి మీరు అవతల వైపు రోడ్డుకి ఆయనకు ఎదురుగా నిలబడి మీ పుణ్య గ్రంథాలు పంచిపెట్టుకోండి. రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఎన్ని అష్టాదశ పురాణాలు ఎన్ని లేవు, పంచుకోండి మీ గ్రంథాలు. మేము పంచితే ఎవరు చదువుతారండి అంటున్నాం. ఎవరు తీసుకుంటారండి అంటే ఏమిటి వాదన? వాళ్ళు బుక్కులు పంచితే ఎవరు తీసుకోరట, తీసుకున్నా కన్వర్ట్ ఎవరు కారట. బైబిల్ పంచితే మాత్రం కన్వర్ట్ అవుతారట. ఇది బలవంతం మత మార్పిడి కిందకి వస్తుందట, కాబట్టి కొడతారట, చంపుతారట. మూర్ఖులు కాకపోతే ఇంకేంటి వీళ్ళు? వాడితో ఆర్గ్యూ చేయటము, పిచ్చి కుక్కతో ఆర్గ్యూ చేయటమే. ఎందుకు వాడి మీద వీడి మీద కరుస్తున్నావు, అరుస్తున్నావు, మరుగుతున్నావు అని అంటే దానికి ఏం తెలుసు? అసలే కుక్క, మళ్ళీ పిచ్చి పట్టి. కనుక వాళ్ళతో ఆర్గ్యూ చేయలేం, మనమే జాగ్రత్తగా ఉండాలి. ప్రియ మిత్రులారా, ఇలాంటి తరము నుండి మనము బయటకు వచ్చేసి రక్షణ పొందాం. మూర్ఖులవు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాం.